హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే. ఇవాళ మన సహజమైన కథల్లో ఒక వెరైటీ కథ. ఓకే. జనరల్గా మనకి ఎవరైనా ఫ్రెండ్ కానీ ఎవరైనా నేను ఈ సంగతి నీతో షేర్ చేసుకుంటున్నాను, ప్లీజ్ ఇంకెవరికి చెప్పకే అంటూ ఉంటారు. మనం ఏం చేస్తాము? మనమంటే మనం కాదు, జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? తను నాకు చెప్పింది, నేను నీకు చెప్పానని చెప్పకు, ప్లీజ్ ప్లీజ్ తనకు తెలిస్తే బాగోదు అంటూ ఉంటాం. అంటే మనమని కాదు, జనరల్గా. ఓకే. అలాంటి ఒక కథ అన్నమాట ఇది. ఒక రహస్యం అనుకోవచ్చు, లేకపోతే చెప్పకుండా ఆపుకోలేని తనం అనుకోవచ్చు. అప్పుడు ఏమంటారు ఏదైనా విషయం తెలిస్తే? ఏంట్రా, కడుపు ఉబ్బిపోతుందా? లోపల ఉన్న మాట చెప్పుకోవాలనిపిస్తోందా? ఎవరికి చెప్పుకోకపోతే ఏమైపోతావు అనిపిస్తోందా అని జోక్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి కథ అన్నమాట ఇది. ఓకే. అనగనగనగనగా ఒక రాజుగారు ఉండేవారు అనమాట. ఆ రాజుగారికి పుట్టుకతోని కొంచెం చెవులు కొంచెం డిఫరెంట్గా ఉండేవన్నమాట. ఇలా కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండేవి. రాజకుమారుడు కదా చిన్నప్పుడైతే. సో తలకి పాగా చుట్టేయడము స్పెషల్గా అలా కవర్ చేసేసారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమో కిరీటం పెట్టేసుకుని అలా కదా. సో ఆయన చెవులు ఎవరికి కనిపించేవి కాదనమాట. పైగా అవి తప్పించి ఆయన కిరీటంలో కానీ పాగాలో కానీ చాలా అందంగా కనిపించేవాడు. అవి కిరీటం కానీ తలపాగా కానీ తీస్తే అప్పుడు కొంచెం డిఫరెంట్గా అదోలాగా అనిపించేవాడు అనమాట. అయితే ఎవరికి తెలియదు ఆ సంగతి. ఇంకా అతనికి పెళ్లి కాలేదు కాబట్టి భార్య రాలేదు. సో భార్య వస్తే తెలిసేదేమో. సో ఇంకా అతనికి తప్ప ఎవరికి తెలీదు. అయితే పిల్లలు, అతనికి హెయిర్ కట్ చేస్తాడు కదా బార్బర్, మంగళవాడు, అతనికి మాత్రం తెలిసి సంగతి. అయితే ఎందుకంటారా? హెయిర్ కట్ చేస్తూ ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి. ఈ మంగళవాడు చూసినప్పుడల్లా ఏదో డిఫరెంట్గా ఉన్నాడు ఇతను, రాజుగారు ఏంటో స్పెషల్గా ఉంది ఫేసు అనుకునేవాడు. కానీ పెద్దగా తెలియలేదన్నమాట అతనికి. క్యాజువల్గా వస్తున్నాడు, అవసరమైనప్పుడల్లా హెయిర్ కట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు తప్ప. అయితే సడన్గా ఒకరోజు ఈ రాజుగారికి అద్దంలో చూసుకుంటే తను ఒక్కడు ఉన్నప్పుడు, ఏంటో నా చెవులు బాగలేదు, నాకు ఫేస్ అందమంతా పోయింది, ఎవరికన్నా తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అని ఆయన ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు. వెంటనే అతనికి గుర్తొచ్చింది, ఒక మంగళవాడికి తెలుస్తుంది కదా, నాకు హెయిర్ కట్ చేయడానికి వచ్చినప్పుడు చూశాడు కదా, ఎవరితోన్నా చెప్తే అసహ్యంగా ఉంటుంది, ఇంత అందమైన రాజుకి అలాంటి చెవులున్నాయి అని అందరూ నా గురించి చెడ్డగా అనుకుంటారు అనుకున్నాడు. అనుకోగానే మంగళవాడికి ఒక్కడికే కదా తెలుసు, వాడికి కాస్త బహుమానం ఏదన్నా ఇచ్చేస్తే నోరు మూసుకుని ఉంటాడులే అనుకున్నాడు. అనుకుని నెక్స్ట్ డే మంగళవాడు వచ్చినప్పుడు, అరే బాబు, నాకు ఇలా చెవులు ఉన్నాయి కదా, ఎవరికి చెప్పకు, ఎవరికి తెలీదు నీకు తప్ప, నేను నీకు హెయిర్ కట్ చేసినప్పుడల్లా డబల్ ద అమౌంట్ ఇస్తాను రెగ్యులర్గా ఇచ్చేదానికంటే, ఈ మాట మాత్రం ఎవరికి చెప్పకే అన్నాడు. అప్పటి వరకు అసలు ఈ మంగళవాడికి ఐడియానే రాలేదు. ఏదో డిఫరెంట్గా ఉన్నాడు రాజుగారు అనుకున్నాడు తప్ప ఎవరితోనైనా చర్చించాలి, ఎవరికైనా చెప్పాలి అని ఏమనిపించలేదు. సరే, ఇతనికి పిల్లలు అంతా, ఇల్లు పెద్ద, సంసారం అన్నీ ఉన్నాయి కదా, రాజుగారు ఇస్తున్న డబ్బులు ఎలా అయినా చక్కగా ఉపయోగపడతాయని, ఓకే రాజుగారు అలాగేనండి, తప్పకుండా ఎవరికి చెప్పనండి అన్నాడు. మాట ఇచ్చాడు. రాజుగారేమో హ్యాపీ, నేను ఇస్తున్న డబ్బులకి ఈ మంగళవాడు నాకు మాట ఇచ్చాడు, ఎవరికి చెప్పడు అని. ఇప్పటి వరకు రోజు అంటే ఎప్పుడు హెయిర్ కట్కి వెళ్ళినా లేకపోతే గెడ్డం చేయడానికి వెళ్ళినా ఏం చేసినా మంగళవాడు చూస్తూ ఉంటే కూడా పెద్ద డిఫరెంట్గా అనిపించింది. రాజుగారు స్పెషల్గా చెప్పి ఎవరికి చెప్పొద్దురా అనేటప్పటికీ ఇంకా ఈ మంగళవాడిలో లోపల నుంచి ఈ మాట ఎవరికి చెప్పాలి, ఎవరికైనా చెప్పేయాలి అని కోరిక స్టార్ట్ అయిపోయింది. చూడండి, జనరలీ ఆ పని చెయ్యొద్దు, అటు వెళ్ళొద్దు అంటే కూడా ఎందుకు చేయొద్దన్నారు, ఎందుకు వెళ్ళొద్దన్నారు అని ఆలోచిస్తాం కదా. అలాగే మంగళవాడికి ఇంకా లోపల టెన్షన్ బిల్డప్ అయిపోయిందనమాట. రాజుగారి చెవుల గురించి ఎవరికన్నా చెప్పేయాలి,
నోరు తెరిస్తే చెప్పేస్తానేమో, రాజుగారికి తెలిస్తే ఏం శిక్ష వేస్తాడు, పైగా డబ్బులు కూడా ఇస్తున్నాడు, ఇవ్వడం మానేస్తాడు అనేసి ఇంకా టెన్షన్కి ఇంకా దాన్ని ఏమంటాము, లోపల నుంచి చెప్పుకోలేకపోయేసరికి కడుపు ఉబ్బరం, అంటే ఊరికే అది మాట తప్ప కడుపు ఏమీ అయిపోదు. సో టెన్షన్ బిల్డప్ అయిపోతూ ఉందన్నమాట. ఆ టెన్షన్ బిల్డప్ అయ్యేటప్పటికి హెల్త్ పాడైపోవడం మొదలుపెట్టింది. భార్య అడిగింది, ఏమయ్యా ఏమైంది, ఎందుకు అలా అయిపోతున్నావు, సరిగా తినట్లేదు, సరిగా పడుకోవట్లేదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు, నువ్వు అసలు నోరే తెరవట్లేదు అనేసి డాక్టర్ని తీసుకొస్తానుండు అని చెప్పి డాక్టర్ని తీసుకొచ్చింది. డాక్టర్ ఏమో వచ్చి, ఏమైంది నీకు, ఇలా ఉన్నావు, మందులు వేసుకో, మంచి ఆహారం తిను, నీకేంటి బాధ అంటే నోరు తెరవట్లేదు ఎంతకి. ఓకే, ఆ డాక్టర్కి కొంచెం అనుభవం కదా, రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాడు కదా. సో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఏదో చెప్పాలని ఉంది, నీకు చెప్పాలనిపిస్తే కనుక నీ భార్యతో షేర్ చేసుకో, ఎవరో ఒకరితో షేర్ చేయి, అప్పుడు టెన్షన్ తగ్గుతుంది అన్నాడు. ఈ అబ్బాయి ఏమో మంగళవాడికి ఏమో, అమ్మో భార్యకు చెప్పానంటే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చెప్పేస్తుందేమో, వద్దు వద్దు బాబోయ్ అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేశాడు, వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అండి డాక్టర్ గారు నేను మీకే చెప్తానండి అన్నాడు. అంటే బాబు అదేదో చాలా స్పెషల్ విషయం అయి ఉంటుంది, ఆ విషయం ఇన్ని రోజులు నువ్వు లోపల పెట్టుకున్నావు అంటేనే టెన్షన్కి గురయ్యావు కదా, ఇప్పుడు నువ్వు నాకు చెప్పావనుకో ఆ టెన్షన్ అంతా నేను తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవరూ లేని చోట ఎక్కడో ఒకడే చెట్టుకో పుట్టకో చెప్పుకోపో అన్నాడు ఆయన. అనేసరికి ఇది కూడా బాగానే ఉంది అని చెప్పేసి అని ఈ మంగళవాడు వెళ్ళిపోయి అడవిలో ఒక వెదురు చెట్లు అవి ఉంటాయి కదా, బ్యాంబూ, అక్కడికి వెళ్ళిపోయి రాజుగారి చెవులు డప్పు చెవులు అనేసి చెప్పేసి, అమ్మయ్య ఇక్కడ ఎవరు వినలేదు, చెట్టు పుట్ట వింటే మాత్రం ఏమైందిలే అనుకుని తిరిగి సంతోషంగా వచ్చేసాడు. వచ్చేసేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయాడు, మంచి ఆహారం తీసుకున్నాడు, హ్యాపీగా పడుకున్నాడు, అన్నీ అవుతున్నాయి. అయితే ఈ వెదురు చెట్లు విన్నాయి కదా, ఆ వెదురు చెట్టుని ఒక అబ్బాయి కొట్టి దాంతో ఫ్లూట్ తయారు చేశాడు. అలాగే రకరకాల వాయిద్యాలు అనమాట, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం వాయిద్యం పట్టుకుని వాళ్ళ ట్రూప్ అంతా కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అందరూ అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపించారు. లాస్ట్కి అబ్బాయి ఫ్లూట్ ఊదేసరికి ఆ ఫ్లూట్లోంచి రాజుగారి డప్ప చెవులు అని వచ్చింది. అందరు ఆగిపోయారనమాట. అందరు ఆగిపోతే మళ్ళీ వాయించాడు అబ్బాయి, తప్పేమన్నా విన్నామా అని. మళ్ళీ అలాగే వచ్చింది. సభలో వాళ్ళందరూ రాజుగారిని చూస్తే ఇలా ఉండిపోయారు. రాజుగారికి ఏమో ఈ విషయం ఎలా తెలిసిందబ్బా, పైగా ఫ్లూట్లోంచి వస్తోంది అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం జరిగింది అని చెప్పి మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మంత్రి వచ్చాడనమాట. మంగళవాడికి శిక్ష వైపోతుంటే రాజుగారు, కొన్ని మనం చేసుకుంటాం, కొన్ని భగవంతుడు మనకిస్తాడు. సో మీ రూపం కానీ మీ చెవులు కానీ మీరు కోరుకోకుండానే మీరు మీ అమ్మ పొట్టలోంచి వచ్చేటప్పుడే అలా వచ్చాయి. మిమ్మల్ని మీరు ఎలా ఉంటే అలానే ఉండండి. కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది పొడుగు పొట్టి. సో ఇవన్నీ ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు ఇలా ఉండాలి మేము అనుకుని డిజైన్ చేసుకోరు. సో వాటిని మనము అలా యాక్సెప్ట్ చేయాలి. మీరు దాన్ని ఏంటి ఎదురు ప్రెషర్ ఇచ్చి ఎవరికి తెలియకూడదు అనుకున్నారు, అందుకే ఆ రహస్యం కాస్త బట్టబయలైంది అని చెప్పాడనమాట. పిల్లలు జస్ట్ ఇది కథ కోసమే. మనం ఏదైనా కూడా ఎక్కువ ఆపాలి చెప్పొద్దు అనుకుంటే కూడా బయటకు వచ్చేస్తాయి సమ్టైమ్స్. అంటే చెట్టు పుట్ట రూపంలో కాదు కానీ అన్నమాట. సో లైట్ తీసుకోవాలి కొన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఈ కథ మనకు చెప్తుందన్నమాట. ఓకేనా పిల్లలు, ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కనలు.